ఖుషి హాట్ ఎయిర్ బలూన్స్. చూడటం వరకు ఓకే, కానీ ఎక్కాలంటే టికెట్ ఉండాలి కదా. హే బ్రో, యా ఇగో టికెట్స్. హాట్ ఎయిర్ బలూన్ టికెట్సా? యా, గో ఎంజాయ్ యువర్ సెల్ఫ్ మై బాయ్. ఇట్స్ యువర్ టికెట్ లిస్ట్ నౌ. థాంక్యూ సో మచ్ టోనీ. అదేంటి, అవి మీ టికెట్స్ కదా, ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఆ బాబు గురించి మీరు ఇంత చేస్తున్నారు, మీ గురించి మేము ఈ మాత్రం చేయలేమా? థ్యాంక్ యూ సో మచ్. థాంక్యూ టోనీ. మదర్ ఖుషి, లెట్స్ గో. ఐ నో యు నాట్ ఎ కపుల్, బట్ యు మేక్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అమ్మో నా బ్యాగు చూసారా, పోయిని అన్నారు. తొక్కలోది అన్నీ ఉన్నాయా? అన్ని ఉంటాయి బ్రో. అన్ని తీసేసి బ్యాగ్ పెడతారా? There's a note. నోటా? Hey Vikram, you're like a kid, and that's what I like about you. ఎందుకంటే నువ్వెప్పుడూ హ్యాపీగా ఉంటావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతావు. అసలు ఛాన్స్ ఉంటే నేనే పెళ్లి చేసుకునేదాన్ని, బట్ నువ్వు కమిటెడ్ కదా. ఈ ట్రిప్ నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలనే ఇలా చేశాను. హోప్ యూ ఎంజాయ్డ్ ది అడ్వెంచర్. ఐ హ్యాడ్ ఎ బ్లాస్ట్. అడ్వెంచరా? ఏంటి అడ్వెంచర్? బట్టలు లేకుండా రోడ్ మీద తిరగడమో, బాబుని పట్టుకుని రోడ్ మీద నుంచోడమో. ఆ కపుల్ మనకు హెల్ప్ చేశారు కాబట్టి సరిపోయేది, లేకపోతే ఏం చేసేవాళ్ళం? రాబరీయా లేకపోతే స్ట్రీట్ డాన్సా? తిను కరెక్ట్ గానే చెప్పింది, నువ్వు పిల్లోడివి, ఒక ప్లానింగ్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, ఏదో ఒకటి చెప్పి రోజు మేనేజ్ చేస్తుంటావు అంతే. మేనేజ్ చేస్తూ రోజులు గడపచ్చు, లైఫ్ని గడపలేం. నువ్వు మాత్రం పెళ్లి చేసుకో బ్రో. అయినా పిల్లల్ని మాత్రం అస్సలు కనకు. ఎందుకంటే ఒకడు రోడ్డు మీద ఖాళీగా ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా తిరుగుతుంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, కానీ అదే ఒక ఫ్యామిలీని, ఒక పిల్లోడిని రోడ్డు మీద నించోబెడితే చాలా అసహ్యంగా ఉంటుంది. పిల్లలకి ఏం కావాలో పేరెంట్స్ అడగకుండానే ప్రొవైడ్ చేస్తారు బ్రో. కార్తిక్ ప్లీజ్. వీడొచ్చి నేనేమైనా అడిగితే నువ్వేం చేస్తావు? ఎవరినైనా వెళ్ళి ఫస్ట్ హెల్ప్ అడుగుతావు, లేదంటే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తావు, అంతే కదా. అయినా నీకు అవసరం లేదు, ఎందుకంటే ఖుషి నీ కొడుకు కాదు కదా. బ్రో మీ దగ్గర టైం ఉందా? ఏంటి కొత్త గెటప్? జాబ్ ఇంటర్వ్యూ. సడన్ గా ఇంటర్వ్యూ ఏంటి? ఏంటి ట్రిప్ వల్ల వచ్చిన చేంజా? అయినా ఇవన్నీ నీకు కొత్త కదా. ఈ సర్టిఫికెట్స్ అండ్ క్రెడెన్షియల్స్ అయితే నువ్వు బాగా మేనేజ్ చేస్తావు, యూర్ గుడ్ అట్ ఇట్. ఇంతకీ ఏం చేసావు నువ్వు? యూనాలజీలో థీసిస్ చేస్తున్నావా? ఇన్ 2 months you'll be Dr. Vikram. This is huge, man. సార్ యూనాలజీ అంటే ఏంటి సార్? సైన్స్ ఆఫ్ స్టడీయింగ్ వైన్ అండ్ వైన్ మేకింగ్. వావ్, అంటే ఏంటి సార్? వైన్ తయారు చేసే విధానాన్ని పరిశోధించడం. మేనేజ్మెంట్ కూడా ఒక స్కిల్లే బ్రో. సార్ బాయ్ సార్, ఆల్ ది బెస్ట్. విక్రమ్, సార్ భలే ఉన్నారు కదా సార్. విక్రమ్, బయట చలిగా ఉంది కదా, ఈ కోట్ తీసుకో. థ్యాంక్ యూ. సడన్ గా ఇంటర్వ్యూ ఎందుకో నాకు తెలియదు, కానీ ఆల్ ది బెస్ట్. రామచంద్ర రఘువీర సమృద్ధ సుభాష శేష సేన
I think Hi, we can sir. go ahead. This is Vikram. Hi, Vikram. Nice to meet you. Good to see you, Vikram. Welcome. Thank you. Let's go. Let's go. Well, what an impressive yet crazy profile you have, man. I'm certainly impressed with the amount of information you've gained with your research. Thank you, sir. You got a job, buddy. Thank you. That's fine. But one small request. What? I need advance paycheck. Advance paycheck? For what? నా కొడుకు పుట్టినరోజు నా డబ్బుతోనే సెలబ్రేట్ చేయాలి. ఇట్స్ మై సన్స్ బర్త్డే సో ఐ నీడ్ ద మనీ. You got it. థ్యాంక్ యూ. Congrats. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐల్ సీ యు సూన్. యా. ఖుషి రానన్న హాయ్ విక్రమ్, మేం ఖుషి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, అదే శాంతి పేరెంట్స్. మా మనవడిని మీరిద్దరూ ఇప్పటి వరకు ఇంత బాగా చూసుకున్నందుకు వీఆర్ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ. ఖుషీని తీసుకెళ్ళడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పటి వరకు మీకు ఖర్చైన ప్రతి ఎక్స్పెన్స్ మేమిస్తాం. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇచ్చేసి మా మనవడిని మాతో తీసుకెళ్తాం. బాగా లేట్ చేశాం. హీ డిజర్వ్స్ ఎ బెటర్ లైఫ్. మాకంటూ మిగిలింది వీడొక్కడే బాబు. ఖుషి ఇక్కడే ఉంటాడండి. తను మాత్రం రాడు. కావాలంటే మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు. ఖుషి మా మనవడు. మీరు జస్ట్ కేర్ టేకర్స్ మాత్రమే. మీకు వాడికి ఎలాంటి రిలేషన్ లేదు. ఒకవేళ మీరు కాదని అడ్డుపడితే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం. ఓ, లీగల్గా ప్రొసీడ్ అవుతారా? అవును. అవండి, నేను చూసుకుంటా. విక్రమ్ రిలాక్స్. బ్రో, ఈ విషయంలో నువ్వు మాట్లాడుకో. సార్ కాస్త ఆగండి సార్. నువ్వు ఆగరా. విక్రమ్ ప్లీజ్ చెప్పేది విను. నేను విన్ను. ఏం మాట్లాడుతున్నారు మీరు అందరు అసలు? వాడికి మనకి రిలేషన్ లేదంట. ఇప్పుడు వచ్చి ఖుషి కావాలంటే ఇచ్చేస్తావా? విక్రమ్ 1 minute ఇలా రా. విక్రమ్ 6 months వరకే ఇదంతా అని మనకి తెలుసు. అది తెలిసి కూడా మనమే ఎక్కువ ప్రేమ పెంచుకున్నాం. ఎంతైనా మనం కేర్ టేకర్స్ మాత్రమే. ఎంత ప్రేమ పెంచుకున్నా దగ్గర అవుతాం కానీ సొంతం అవ్వలేం కదా. ఒక్కోసారి ట్రావెల్ చేసినప్పుడు మనకు ఒక ప్లేస్ చాలా నచ్చేస్తుంది. ఈ నచ్చేసిందని అక్కడే ఆగిపోతే ముందుకి వెళ్ళలేం కదా. ఇక్కడ మన ఫీలింగ్స్ మాత్రమే కాదు, ఖుషి ఫ్యూచర్ కూడా. ఫస్ట్ టైం నేను ఇలాగా ఎమోషనల్గా మాట్లాడుతుంటే నువ్వు లాజికల్గా మాట్లాడుతున్నావు. ఐఎమ్ సారీ. నువ్వు చెప్పేది రైటే. హే విక్రమ్, ఐ నో ఇట్స్ నాట్ ద రైట్ టైం టు లీవ్. ఇంట్లో పెళ్లి ప్రెషర్ ఎక్కువైంది, అందుకే వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు మా పెళ్ళికి మాత్రం ఖచ్చితంగా రావాలి. అండ్ వన్ మోర్ థింగ్, you're a good guy.